నమస్కారం సిటిఎన్ కబర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పనులను పటిష్టంగా అమలుపరచాలి. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎండీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన నాయకులు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్లకు శవయాత్ర. స్థానిక బీపీఎస్ సెంటర్ వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పార్టీ నాయకులు. ఎండీఓ కార్యాలయంలో జేఎంఎల్బీసీ సమావేశం. పాల్గొన్న డిఆర్డీఏ పీడీ చంద్రమౌళి. ఎదుగుదలను చూసి ఓర్వలేకే చంద్రబాబుపై కేసులు. టీఆర్ఎస్ అధినేతకు తగిన గుణపాఠం తప్పదు. చంద్రబాబుపై పెట్టిన కేసులు చట్టపరంగా నిలబడవు. మీడియాతో టీడీపీ లీగల్ సెల్ జిల్లా అడ్వైజర్ పోట్లూరి. ఉపాధి హామీ పనులను పటిష్టంగా అమలుపరచాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎండీఓ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం కావలి ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని గ్రామీణ పేదలకు పనులు లేక ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ప్రతి గ్రూపుకు పని చూపించి రోజువారీ వేతనం 250 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మాల్యాద్రి, నాయకులు ఖాజావలి, సుబ్రాయ్ శర్మ, రామాంజనేయులు, సిఐటియు నాయకులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ కార్మిక సంఘంగా కరువు పనిని ఉంచుకోవాలని, ఉపాధి పథకాన్ని పెట్టాలని, అన్ని గ్రామాల్లో అమలు జరపాలని మనం పోరాడుతున్నాం. వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి పథకాన్ని మొత్తం ఎత్తేయాలని చూసింది. వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద పెద్ద ఉద్యమాలు నడిపిన కారణంగా మనకి ఉపాధి పథకం నిలిపారు. మన నెల్లూరు జిల్లాలో అయితే 42 గ్రామాలు, మండలాల్లో ఉపాధి పథకం రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మనం కలెక్టరేట్ ముట్టడి చేసి మనం ఈ గ్రామీణ ఉపాధి పథకం తెచ్చుకున్న తర్వాత ఈ దాన్ని లొసుగు కొట్టడానికి పనులు సక్రమంగా జరపటంలా ఒకే గ్రామాల్లో 3 విడతలు జరుపుతున్నారు. 3 విడతలు అంటే ఒక పక్క కొంతమందిని ఆ పని అయిపోతుంది, కొంతమందిని అట్లా జరుపుతున్నారు. అందరికీ పని మట్టు కల్పించడంలా మనకి ఇప్పుడు వరకు 150 రోజులు కల్పిస్తున్నారు. కానీ మనం వ్యవసాయ కార్మిక సంఘంగా 300 రోజులు పని కల్పించమని మనం అడుగుతున్నాం. ఆ విధంగా ప్రభుత్వం కలిపి లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడుపుతాం. అంతేకాకుండా నీకు మేట్లకి 3 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలా, ఆ 3 రూపాయలు ఇటీవల. అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్లకి 15,000 రూపాయలు చేతి వేయాలా. అనేక మంది ఫీల్డ్ ఆఫీసర్లు తీసేస్తున్నారు సరిగా చూడటంలా. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వస్తు కల్పించడంలా, మంచినీళ్ళు సరఫరా చేయడంలా, వైద్య కిట్లు ఇవ్వటంలా, వాళ్ళకి హాస్పిటల్లో ఉండడానికి షెల్టర్లు కూడా పెట్టడంలా. అందుకని మన హక్కు ఇస్తామని చెప్పి ఒక్కసారి పార్లమెంట్లో పాస్ చేసి దేశం మొత్తం అమలు జరుపుతారని చెప్పి ఈరోజు వెనక్కలాగుతున్నారు. దానికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా ఆపుతున్నారు. అందుకని రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ కార్మిక సంఘంగా పెద్ద పోరాటాలు చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, మెడలు వంచుతాం. పేదోళ్ళకి ఉపాధి అంటే వేసవి కాలంలో గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదోళ్ళందరూ కూడా వలసలు పోతున్నారు జీవనాధారం కొరకు. ఈ వలసలు నివారించాలంటే మనకి పని కల్పించాలా పేదోళ్ళకని చెప్పేసి యూపీఏ గవర్నమెంట్లో వామపక్షాలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున పట్టుబట్టి 100 రోజుల పని విధానాన్ని పార్లమెంట్లో పాస్ చేసి గ్రామ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అని ఈరోజు గ్రామ ప్రాంతాల్లో కొనసాగేదానికి, పేదోళ్ళ జీవన స్థితులు మెరుగుపడేదానికి ఉపాధి హామీ పథకాన్ని గతంలో పార్లమెంట్లో పాస్ చేసి వామపక్షాలు పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేసి సాధించినటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ రెండూ కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి దశలో ఈ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మళ్ళా పేదోళ్ల స్థితిగతులు వెనక్కి తిరోగమన విధానాలకి ఎట్టబడేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ జీవన ప్రాణాలు మెరుగుపడకుండా, ప్రమాణాలు మెరుగుపడకుండా మీ జీవన పరిస్థితులు కూడా తగ్గుదశలో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, ఈ కేంద్రంలో ఉన్న పార్టీలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా 300 రోజులకి పనిని పెంచాలని చెప్పేసి, అట్లాగే పనికి తగిన ఫలితాన్ని ఒక్కొక్క కూలికి, ఉపాధి హామీ పని చేసేటువంటి కూలికి 250 రూపాయలు కూలిని ఇవ్వాలని, అట్లాగే
అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి మంచినీటి వసతి, ఇక్కడ వైద్య వసతులు, అనేకమైనటువంటి ఆటో ఛార్జీలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. కరువు పీడిత ప్రాంతమైన మన జిల్లాలో ఉపాధి హామీ పనులు పటిష్టంగా అమలుపరచాలని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మాల్యాద్రి. ఈ మేరకు స్థానిక ఎండీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం పటిష్టంగా మన జిల్లాలో అమలు జరపాలని ఈరోజు మొత్తం 25 మండలాలు పైచిలకు 46 మండలాలు పిలిపించాం. నిన్న 16, 17, 18 3 తేదీల్లో జరుగుతున్నాయి. నిన్న ఆత్మకూరు డివిజన్లో జరిగినాయి, ఈరోజు కావలిలో జరుగుతున్నాయి. అదే రకంగా రేపు కాలిగిరి, కొల్లాపురం ఏరియాలో కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క పథకాన్ని మరింత బలహీనం చేసేదానికి కాంగ్రెస్, తెలుగుదేశం, జగన్ పార్టీ, బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. పెత్తందారులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. భూస్వాములు, కాంట్రాక్టులు కుమ్మక్కయ్యి దోచుకుంటున్నారు. కూలీలకు పని చూపించడం లేదు. దీన్ని పటిష్టంగా అమలు జరపాలని కరువు పీడిత ప్రాంతమైన నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం చాలా పటిష్టంగా అమలు జరపాలా. ఇప్పటికి 20 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. ఇది చాలా దుర్మార్గమైంది. అన్ని జిల్లాల్లో ఎక్కువ డబ్బులు, ఎక్కువ పని దినాలు కల్పించారు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అయింది. ఆ రకంగా ఇక్కడ ఉపాధి హామీ పనులు మనకి జూన్, మే వరకే ఎండాకాలం అలవెన్స్ ఇస్తారు. అట్టు కాకుండా మే, జూన్, జూలై 3 నెలలు మాత్రం ఎండాకాలం అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈ యొక్క 250 రూపాయలు రోజు కూలి ఇవ్వాలా, 300 రోజులు సంవత్సరానికి కల్పించాలా. ఈ యొక్క టెంట్లు, అదే నీడకి, తర్వాత వైద్యానికి అన్నిటి కల్పించాలా. వీటి మీద వ్యవసాయ కార్మికుల్లో ఉపాధి కూలీలు విస్తృతంగా ప్రచారం చేసి మేము ఈ పథకాన్ని పటిష్టంగా అమలు జరిపించుకునేందుకు ఉపాధి కూలీలందరూ ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం. తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ముస్నూరు, బుడంగుండ, ఇంద్రమ్మ కాలనీ వాసులు ఆర్టీఓ లక్ష్మీ నరసింహాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. మైత్రి మహిళా బ్యాంక్ నిర్వాహకురాలు రమాదేవి, అశ్లీలత ప్రతిఘటన వేదిక నాయకురాలు శారదలతో కలిసి ఈ మేరకు తమ సమస్యలను ఆర్డీఓకు విన్నవించారు. ప్రధానంగా కాలనీలో మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి 15,000 రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ దగ్గర నిల్చున్నటువంటి వీళ్ళందరూ కూడా ముసునూరు ఇందిరమ్మ కాలనీ వాసులు. వీళ్ళకు ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీలో గృహ వసతి అయితే ఏర్పాటు చేసింది, కానీ మనిషికి అత్యవసరమైనటువంటి మరుగుదొడ్డి అనేటువంటిది మాత్రం కట్టేదానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. మేము ఇటీవల కాలంలో మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైనటువంటి రమాదేవి గారు, నేను అశ్లీలత ప్రతిఘటనకు సంబంధించి పోయి అక్కడ అవగాహన సదస్సు నిర్వహించాం అన్నమాట. ఈ జన్ధన్ యోజన మీద, యోగా, స్వచ్ఛ భారత్ వీటి మీద నిర్వహించినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా అందరు కలిసి అడిగిన మాట, మీరు ఇన్ని చెప్తున్నారు కానీ మేడం మాకు మరుగుదొడ్డే లేదు అని చెప్పి. మరి ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా అసలు మరుగుదొడ్లు లేని వాళ్ళని అసలు పెళ్లి చేసుకోవాకండి ఆ ఇంట్లో అబ్బాయిని అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండే స్త్రీలు, బాలికలు వీళ్ళంతా కూడా బహిర్భూమికి బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఎంత అసౌకర్యం ఫీల్ అవుతున్నారో వాళ్ళు చెప్పలేనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈరోజు మేము కాలనీ వాసులతో కలిసి రమాదేవి గారు, నేను ఆర్డీఓ గారిని కలిసి వాళ్ళకి వెంటనే ఈ మరుగుదొడ్లు ఏర్పాటుకు వీలైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి కోరాము. ఆయన మున్సిపల్ కమిషనర్ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుందట, మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వమే. దానికి వీళ్ళు ఎస్టిమేట్ వేసుకుని దాని ప్రకారం కట్టించుకోమని చెప్పారు. ఈ విషయాన్ని మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్కరు కూడా దీనికి గమనించుకొని ఆయా కాలనీ వాసులందరూ కూడా ముందుకు వచ్చి కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని కలవండి. కలిసి మరుగుదొడ్డి ఏర్పాటుకు మీరు వెంటనే రంగంలోకి దిగకపోయినట్టయితే మన ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది సమాజం మీద. దానివల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఇది అత్యవసరమైనటువంటి మానవ జీవితానికి అత్యవసర సౌకర్యం. దీన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి వీళ్ళందరిలో అవేర్నెస్ కల్పించి ఈ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. కానీ మరుగుదొడ్లకి కావాలి, నీళ్లు లేవు, నీటి వసతి, మంచి వసతి కూడా లేదు. ఇటు పోను కూడా ఉండగట్లేదు, ఆడొకరు ఉండి. ఈ సమస్యని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి సరిచేయండి. పట్టణ తెలుగుదేశం
పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్లకు శవయాత్రను నిర్వహించారు. స్థానిక ఉదయగిరి బ్రిడ్జి నుండి ర్యాలీగా వచ్చిన నాయకులు బీపీఎస్ సెంటర్ వరకు చేరుకున్నారు. అనంతరం మానవహారంగా ఏర్పడి జగన్, కేసీఆర్ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు మల్సటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అమర యాదగిరి గుప్తా, అధికార ప్రతినిధి గంగినేని వెంకటేశ్వర నాయుడు, నాయకులు ఆత్మకూరి బ్రహ్మయ్య, అన్నదాతమ్మణి, తెలుగు యువత అధ్యక్షులు అశోక్, గాదంశెట్టి వేణు, టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కావలపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఈ శవయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇదే కాదు, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఇది ఎలా ఉందంటే, గతంలో జరిగినటువంటి ఎప్పుడో చెప్తా ఉన్నారు, అయ్యా 2 రాష్ట్రాలు విడదీయొద్దు, కొట్టుకుంటారు, ఇబ్బంది పడతారు, వర్గ పోరాటం వస్తుంది, ఆధిపత్య పోరాటం వస్తుంది, వద్దు అని చెప్పి ఎంతమంది మేధావులు చెప్పినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తీసుకున్న దుశ్చర్యల వల్లే ఈరోజు ఈ రాద్ధాంతాలన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 1947 సంవత్సరం నాటి నుండి ఈనాటి వరకు జరిగే ఎన్నికల్లో ఏ రోజున్నా ఇలాంటి చర్యలు జరిగాయా? ఎక్కడా ఎన్నికల్లో చూస్తామనండి. ఇది వాంటెడ్గా ఒక స్కెచ్ ప్రకారం ఒక ఇంటికి ఒక మనిషి పోతే, ఒక ఇంటి వ్యక్తిలో మనిషితో మాట్లాడడానికి పోతే, ఒక ఎమ్మెల్యేతో సాటి ఎమ్మెల్యేతో మాట్లాడడానికి పోతే కెమెరాలు పెట్టి ఇవన్నీ పెట్టి ఎక్కడా లేని విధంగా కెమెరాలు ఫిక్స్ చేసి అన్నింటిని కూడా టెలికాస్ట్ చేసే విధంగా చేస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పకడ్బందీగా చేస్తున్నాయా, ప్లాంట్గా చేస్తున్నాయా? ఈ వ్యక్తిగత కక్ష రాష్ట్రాల మధ్య శుచిపోయడానికి కాదా అని చెప్పి మీరే తేల్చాలి, ప్రజల నిర్ణయం తీసుకోవాలి. అందరూ అంటున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలో రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం అని. చంద్రబాబు నాయుడు గారిని మేము ఎన్నుకున్న నాయకుడు, మా నాయకుడు మా తరఫున రిప్రజెంటేటివ్గా ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నప్పుడు మా నాయకుడికి ఏదైనా అన్యాయం జరిగితే మేము స్పందించామా? రాష్ట్రంలో ప్రజలకి, ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క మనిషికి, మనిషి పుట్టిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా హక్కు ఉంది. మళ్ళీ కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, మళ్ళీ జరగబోయే కుట్రల్లో కానీ ఇప్పటి వరకు కానీ మీరు పులి స్టాపులు పెట్టకపోతే రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు కారణం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మొత్తం మీద జరగబోయే పరిణామాలకు కారణం కేసీఆర్ కాబట్టి, కేసీఆర్ మీద జరగబోయే పరిణామాలకు కారణం మీరే అవుతారు. కాబట్టి మీరు మానుకోండి, కుట్రలు మానుకోండి. కేసీఆర్ ఏ అంటే కుట్రతో, సి అంటే చంద్రబాబు నాయుడిని, ఆర్ అంటే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేవాడే కేసీఆర్. అసలు నువ్వు టీడీపీ, నువ్వు అసలు పుట్టిందే టీడీపీలో. ఈరోజు నీ దృష్టిలో టీడీపీ అంటే తల్లిని దెబ్బ కొట్టాలనే పాపాత్ముడు నువ్వు. తల్లిని దెబ్బ కొట్టాలనే పాపాత్ముడు అయిన నువ్వు అసలు నీకు ఏం సంబంధం ఉందని స్టీఫెన్సన్ డబ్బులు ఇస్తావా మా ఇంటికి రా అని పిలిచాడే, ముందర అతన్ని అరెస్ట్ చెయ్యి. మే 28 మహానాడును చూసి కన్ను కుట్టినటువంటి కేసీఆర్ కుట్ర పన్ని రేవంత్ రెడ్డిని కేసులో ఇరికిచ్చి తద్వారా చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్సన్తో మాట్లాడా? మంచిదే. ఏం మాట్లాడాడు కావాలంటే అందరూ చూడొచ్చు. బ్రదర్, మీకు ఏదైనా సహాయ సహకారం కావాలంటే మేము చేస్తాము, శత్రువుగానే ఏం కావాలంటే చేస్తాం. అక్కడేం డబ్బు మాటలు ఏమీ లేవే. మరి ఏ ఆధారంతో నువ్వు మా వాళ్ళ యొక్క మాటలన్నీ ట్యాపింగ్ చేసావో నువ్వు చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన నవ్యాంధ్ర రాజధాని 13 జిల్లాలతో సపరేట్గా రాష్ట్రం ఏర్పరిచారు. కొన ఊపిరితో ఆంధ్రప్రదేశ్ని చేస్తే వాళ్ళకి ఆక్సిజన్ పోసి, ప్రాణం పోసి, మళ్ళా బతికించి, మళ్ళా పునర్నిర్మాణం చేసే దాంట్లో ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఎటువంటో ప్రజలందరికీ తెలుసు. అందరూ కళ్ళారా చూస్తూ ఉన్నారు. అభివృద్ధిని చూసి కూడా తెలుసుకోవాల్సింది పోయి తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలపడిపోతూ ఉంటే ఈర్ష్యపడి ఓర్చుకోలేక రేవంత్ రెడ్డిని అన్యాయంగా ఇరికించేదానికి కుట్ర పని చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు, మీ మేధాశక్తి ముందు జోహార్, మీ మేధాశక్తి. కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. భగవంతుడు అనేవాడు కూడా ఉన్నాడు. మీరు చేసే తప్పులకి శిక్ష ఎటువంటి పరిస్థితులు అనుభవించక తప్పదు. చూస్తున్నాం, మా ఆంధ్ర ద్రోహి కేసీఆర్ 68 కేసుల దొంగ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మా తెలుగు దేశం పార్టీని, అదే తెలుగు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. మేము తెలియజేసేది ఒకటే, మీరు ఎన్ని కుట్రలు పొందినా, ఎంత చేసినా, మీరు ఢిల్లీ కాదు, హైదరాబాద్ కాదు, ఎన్ని దేశాలైనా తిరగండి, ఒకటి మటుకు నిజం, మీరు కాదు, మీ ముత్తాతలు కాదు, ఎవరు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని కానీ తెలుగు ప్రజలను కానీ మీరు ఇబ్బంది పెట్టలేరని మా విద్యార్థి సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో కుమ్మక్కై ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతూ చంద్రబాబును A1 ముద్దాయిగా చేర్చమని కోరడం సిగ్గుచేటుగా ఉందని అన్నారు టీడీపీ పట్టణాధ్యక్షులు మలశెట్టి వెంకటేశ్వర్లు. ఈ మేరకు స్థానిక బీపీఎస్ సెంటర్ వద్ద కేసీఆర్ జగన్ల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల 31వ తారీఖు నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మీద ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రని 2 రాష్ట్ర తెలుగు ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కేసీఆర్ ఒక విభజనవాది. ఈరోజు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి అతని స్వార్థ రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన గనుడు కేసీఆర్ ఈరోజు నూతన రాజధాని లేకపోయినా నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ దేశ విదేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయని గ్రహించిన కేసీఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కుట్ర పన్ని మా శాసనసభ్యుడైనటువంటి రేవంత్ రెడ్డిని ఒక పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించడం కూడా కాకుండా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ నాయకుడైతే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి రాజకీయంగా అర్థం వస్తాడో అని చెప్పి వేం నరేంద్ర రెడ్డి గారిని కానివ్వండి, గరిగిపాటి మోహన్ రావు గారిని కానివ్వండి, సండ్ర వీరయ్య గారిని కానివ్వండి, వీళ్ళందరినీ కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కుమ్మక్కై కేసీఆర్ డైరెక్షన్లో నువ్వు పోయి దేశ రాజధాని ఢిల్లీలో అందరు కేంద్ర మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు A1 ముద్దాయిగా చేయండి అని చెప్పి నీ ఫ్లైట్ టికెట్తో సహా నువ్వు ఉండే లాడ్జీల బిల్లుతో సహా తెలంగాణ ప్రభుత్వం బరాయిస్తుంటే ఇంతకంటే సిగ్గుచేట ఏమన్నా ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. అలాగే మొన్న 9వ తారీఖున వైసీపీ నాయకులు ఒక పిలిపిచ్చి కావల్లో కూడా ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఎమ్మటే రాజీనామా చేయాలా, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవాలని. మీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను ఆ మాట అడగటానికి. దాదాపు భారతదేశంలో ఏ రాజకీయ నాయకులను మించినటువంటి ఘోరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండవు. 16 కేసుల్లో నువ్వు ప్రథమ ముద్దాయివి. 18 నెలల పాటు జైలు జీవితం అనిపించిన నాయకుడు నువ్వు. మీ నాయకుడు, మీ పార్టీ లీడర్లు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయమని అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు కేసుల్లో కోర్టుకి వెళ్ళినప్పుడు కానీ, జైలుకి వెళ్ళినప్పుడు కానీ నువ్వు కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు. ఆనాడు నువ్వు ప్రజా తీర్పుని, కోర్టుని గౌరవించి నీ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నావు. ఈరోజు ఇన్ని కేసుల్లో ముద్దాయమైన నువ్వు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే హక్కు లేదని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలన్నీ గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి మద్దతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మస్తాన్ రావు గారు ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లాలో డ్వాక్రా రుణాల మాఫీకి ప్రభుత్వం 98 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు డిఆర్డీఏ పీడీ చంద్రమౌళి. ఈ మేరకు కావలికి వచ్చిన ఆయన స్థానిక ఎండీఓ కార్యాలయంలో జేఎల్బీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాఫీ చేసిన సొమ్మును సభ్యులు విత్డ్రా చేసుకోకూడదని అన్నారు. వారి ఖాతాలోనే ఉంచుకొని తదుపరి లావాదేవీలు నిర్వహించుకోవాలని అన్నారు. మండల స్థాయిలో వసూళ్లు పెంచేందుకు ఎంపీటీఓ కన్వీనర్గా, తహసీల్దార్ అధ్యక్షులుగా రికవరీ కమిటీని నియమించామని అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సాంబశివరావు, ఎండీఓ జ్యోతిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి మా డిఆర్డీఏ సిబ్బంది బ్రాంచెస్కి వచ్చినప్పుడు ఎస్బీ అకౌంట్స్, గ్రూప్ అకౌంట్స్, మెంబర్ అకౌంట్స్ అన్నీ కూడా సకాలంలో ఫర్నిష్ చేసినారు. మీరు సకాలంలో ఆ వివరాలు మాకు ఇచ్చిన దానివల్ల మనం క్యాపిటల్ ఇన్ఫ్యూజన్కి సంబంధించి మన జిల్లాకు 98.41 కోట్ల రూపాయలు మెంబర్స్కు అడ్జస్ట్ చేయడం జరిగింది. గ్రూప్స్ అకౌంట్స్ అన్నిటికి కూడా లాస్ట్ వెన్స్డే నుంచి అన్ని బ్రాంచెస్కు ఎస్హెచ్జి వైజ్ అమౌంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఈ లోన్ అకౌంట్స్ వివరాలు ఇచ్చిన దానివల్ల దాదాపు 68 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వేవర్ కింద ఈ జూన్ లాస్ట్ వీక్ ఆర్ 3rd వీక్లో అమౌంట్స్ కూడా
ఆ ఎస్హెచ్జి అకౌంట్స్కు సంబంధించిన బ్యాంకులకు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజను మన జిల్లాలో దాదాపు 4 లక్షల మంది అర్బన్ మరియు రూరల్ ఎస్హెచ్జీలకంతా కూడా శాంక్షన్ 404 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఫస్ట్ స్పెల్ స్టేజ్ 1లో ఫస్ట్ ఫేజ్లో 98 crores అడ్జస్ట్ అయ్యింది. మనకు గవర్నమెంటు తర్వాత ఎస్ఎల్బిసి గైడ్లైన్స్ ప్రకారము ఈ అమౌంట్స్ నేవి కూడా విత్డ్రా చేయకూడదు. వీటిని కార్పస్గా ట్రీట్ చేసి 3 or 4 times ఫ్రెష్ లోన్స్ కానీ సిసిఎల్ కానీ మనము ఇష్యూ చేసేదానికి ఈ వారంలో మనము స్పెషల్ డిసిసి ఒకటి కండక్ట్ చేసి అన్ని బ్రాంచెస్ కూడా డీటెయిల్డ్ గైడ్లైన్స్ అన్నీ కూడా పంపడం జరుగుతుంది. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద అమౌంట్స్ అడ్జస్ట్ కాలేదు. 1 ఆధార్ లేకుండా పోవడము, 2 ఉన్న ఆధార్లో బయోమెట్రిక్స్ ఫెయిల్ కావడము. సో వీటికి గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఇచ్చారు. ఆధార్ లేకపోయినా, ఆధార్ ఫెయిల్ అయినా జాబ్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వివరాలు డేటా ఎంట్రీ చేయమన్నారు. సో డిఆర్డిఏ సిబ్బంది, అర్బన్ సిబ్బంది అందరూ కూడా జాబ్ కార్డ్స్, అర్బన్లో అయితే జాబ్ కార్డ్స్ ఉండకపోవచ్చు కాబట్టి రేషన్ కార్డ్స్ 2 ఉండాలి. సో 31 మార్చి 2014 ఉన్న అన్ని గ్రూపులు కూడా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అమౌంట్స్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి లోన్ ప్రాసెస్ గురించి ఎల్డిఎం గారు ఈ వారంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ డిసిసి మీటింగ్ పెడుతున్నారు. ఆ రోజు కంట్రోల్ ఆఫీసర్స్ అందరికి కూడా ఆల్ బ్రాంచెస్ సంబంధించిన ఆల్ బ్యాంక్ సంబంధించిన కంట్రోలింగ్ ఆఫీసర్స్ కూడా దీనిపైన డీటెయిల్ డిస్కషన్స్ చేసి వివరాలు ఇస్తారు. సిబ్బంది చెప్తున్నాను, ఎవరు కూడా ఈ అమౌంట్స్ గ్రూప్స్ విత్డ్రా చేయడానికి లేదు. ఇది గ్రూప్ కార్పస్ గానే ట్రీట్ చేయాలా, ఎవరు కూడా విత్డ్రా చేసేదానికి లేదు. రికవరీ డ్రైవ్ కోసము మనం తహసీల్దార్స్ చైర్మన్గా, ఎంపీడీఓస్ కన్వీనర్గా, ఏపీఎం ఆల్ బ్రాంచ్ మేనేజర్స్ మెంబర్స్గా మండల్ లెవెల్ రికవరీ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేశాము. ఎవరీ ఫస్ట్ మండే ఆర్ థర్డ్ మండే మనం మీటింగ్స్ పెట్టమన్నాము. చంద్రబాబు నాయుడు ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఆయనపై కేసీఆర్ ప్రభుత్వం ఇటువంటి కేసులను పెట్టడం జరిగిందని అన్నారు టీడీపీ లీగల్ సెల్ జిల్లా అడ్వైజర్ పొట్లూరి శ్రీనివాసులు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా నిలబడదని అన్నారు. ఈ మీద తెర మీదకి వచ్చినటువంటి ఓటు నోటు అనేటువంటి క్యాప్షన్ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో వచ్చింది. అది కేవలం చంద్రబాబు నాయుడు తన పార్టీని దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా రూపుదిద్దుకున్నటువంటి చేయటం వల్ల, అతను ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో తన ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం సొంత బంధువులకే పెద్దపీట వేసి పార్టీ నాయకులకు కానీ ప్రజా సంక్షేమ పథకాలు కానీ చేపట్టకుండా విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని తప్పుపట్టించడానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని అప్రతిష్ట పాలు చేయడానికి కక్ష కట్టి ఈర్ష్యతోటి ఓర్చుకోలేని తనంతో ఈ విధమైనటువంటి స్టింగ్ ఆపరేషన్ ద్వారా పార్టీని చంద్రబాబు నాయుడిని అప్రతిష్ట పాలు చేయడానికి పన్నాగం తప్పితే దీంట్లో వాస్తవం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున లీగల్ సెల్ తరఫున చెప్పడం జరుగుతూ ఉంది. ట్రాప్ ఆన్ ట్రాప్ 2 సార్లు జరిగింది. దీంట్లో సాధారణంగా ఈ కేసుల్లో ఒక ప్రభుత్వ అధికారో లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయో ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి లంచం ఆశించి తీసుకునేటువంటి దాని మీద జరిగేటువంటి ఈ కేసుల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీంట్లో కేవలం కేసీఆర్ ప్రభుత్వమే ఒక వాతావరణాన్ని సృష్టించి దీంట్లోకి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎరేసి లోపలకు లాగి కేసులో ఇరికించాల్సి చూసినటువంటి పరిస్థితి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డిని అయితేనేమి ఇతరులు. ఈ కేసు కంప్లైంట్ ఇచ్చినటువంటి స్టీఫెన్సన్ కంప్లైంట్ ఈ కేసులో ఈయన 28/5/2015 తేదీన కంప్లైంట్ ఇచ్చాడు. కానీ కేసు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ 31/5/2015 అయింది.
28, 29, 30 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఎక్కడైనా కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కొనసాగాల. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అరెస్టులు ఇవన్నీ కూడా జరగాలి. ఈ కేసులో 28వ తేదీ రిపోర్ట్ ఇస్తే 31వ తేదీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 1వ తేదీ వచ్చేసి అరెస్ట్ చేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ 28వ తేదీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ కెమెరాలు బిగించటం, ఈ వైర్లెస్ సెట్లు బిగించటం, ఈ పరికరాలు బిగించటం, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏసీబీ వాళ్ళ ద్వారా ఇదంతా కూడా వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ కాకముందే ఇన్వెస్టిగేషన్ దీంట్లో స్టార్ట్ చేశారు. అది కూడా చట్ట ప్రకారం కూడా తప్పదు. దీంట్లో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయి. యాంటీ కరప్షన్ లా ప్రిన్సిపల్స్, ఆ డెఫినేషన్స్ అనేటువంటి ఈ కేసు ఫ్యాక్ట్స్కి సరికావు. ఇది కావాలని పెట్టినటువంటి కేసు. ఈ కేసు నిలిచే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.